ఇక తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. పలు చోట్ల నో స్టాక్ బోర్డులతో పెట్రోల్ బంకులు దర్శనమిస్తుంటే ఇక ఆయిల్ ఉన్న చోట భారీగా వాహనాలు బారులు తీరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే ఏపీలో ఈ సమస్య అధికంగా ఉంటే తెలంగాణలోనూ ఈ ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. సామాన్యుల నుంచి రైతుల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. పట్టణాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. డీజిల్ పంపిణీయే నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతల సమయం కావడం, ఇదే సమయంలో డీజిల్ కొరత ఏర్పడడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఓవైపు ఎండలు మాడు పగిలేలా చేస్తున్నాయి. ఇంకోవైపు పెట్రోల్ డీజిల్ కొరతతో జనం అవస్థలు పడుతున్నారు. నడి ఎండలో బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. కొందరు వాహనదారులు క్యాన్లు డబ్బాలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. నడి ఎండలో గంటల తరబడి వేచి చూసినా లీటర్ డీజిల్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయడం లేదు. డీజిల్ అయితే నో స్టాక్ బోర్డులు పెట్టి 2-3 రోజులవుతుంది. కొన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ కోసం ధర్నాలు కూడా సాగుతున్నాయి. అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. వాహనాలు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుంటే అవైలబుల్ గా ఉన్నటువంటి కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు చాంతాడంతా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అయితే ఏకంగా పెట్రోల్ కోసం డబ్బాలని డ్రమ్ములను తీసుకొచ్చి బాటిళ్లను తీసుకొచ్చి నింపుకునేటువంటి పరిస్థితి ఉంది. అంత పానిక్ సిచ్యువేషన్ ప్రజల్లో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో లిమిటెడ్ గా పెట్రోల్ ని కొన్ని పంపుల్లో పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొన్ని దాంట్లో అయితే ట్యాంక్ ఫుల్ చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు కూడా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ వాంఛనీయ సంఘటనలు జరగకుండా, నిరసనలు పెలుబికకుండా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.